నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని టీడీపీ భవన్లో ఈరోజు వేడుకలు అయితే జరుపుకున్నారు. ఈ సందర్భంలో మాతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో చెప్పండి, మీరు యాక్చువల్గా స్పోక్ పర్సన్ కాబట్టి ఇక్కడ కార్యాచరణ కానీ లేకపోతే ఇక్కడ టీడీపీ నాయకులు కానీ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు వచ్చే ఎన్నికల్లో? వచ్చే ఎన్నిక మాకు ఇంపార్టెంట్ అండి. ఏపీ ఎలక్షన్ కూడా ఉంది. సో ఏపీ ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారికి గత 3 నెలలుగా ఆయన ఇబ్బంది పడటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ దేశానికి కావాల్సిన నాయకులకి ఇలాంటి ఇబ్బందులు రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్న 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం లాస్ట్లో బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అసలు ఒక నాయకుడికి ఇలాంటివి మనం ఇప్పుడు ఒక హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే ఈ డెవలప్మెంట్ అంతా కూడా మనం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తించే హైదరాబాద్ని ఇంత డెవలప్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. అలాంటి నాయకుడు ప్రజా సేవలో ఉంటేను ఆయన ఒక సీఎంగా ఉంటే ఒక రాష్ట్రాలే కానీ బాగుపడతాయి. అలాంటి వ్యక్తి కోసం ఆయన కరప్షన్ లేని వ్యక్తిని అరెస్ట్ చేయటం ఇవన్నీ మాకు చాలా బాధ కలిగించాయి. ఆయన మీద ఇంతవరకు నిరూపణ కూడా కాలేదు. ఇంత కరప్షన్ జరిగిందనేది కూడా నిరూపించలేకపోయారు. కానీ దీని అంతా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరిలో కూడా అవగాహన ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు ఎవరికి ఎక్కడికెక్కడ వాళ్ళే నిరసన తెలియజేశారు. ఆ టైంలో మనం చూసాం, చాలా గొప్పగా జరిగింది దేశాల్లో కూడా. రైట్ అండి. సో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సో చాలా మంది అయితే వచ్చారు. సో ఈ వేడుక తర్వాత మీరు అంటే యాక్చువల్గా కొంతమంది ఏమంటున్నారంటే ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో పాటు పడుతున్నాను అంటున్నారు. సో మరి దానికి ఎటువంటి రెస్పాన్స్ ఏమైనా వస్తుంది కేంద్రం నుంచి? వస్తుందని అనుకుంటున్నాం. కానీ దానికి బదులు కాయిన్ రిలీజ్ చేసి వాళ్ళు మేము ఎన్టీఆర్ గారికి మేము గుర్తించామంటున్నారు. అది కాదండి. కాయిన్ చేయటం సంతోషమే, కానీ దాంతోపాటు కూడా ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాల్సిందైతే మా అందరిలోని ప్రతి ఒక్క తెలుగువాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అనే పదం. అందుకని ఆయన కోసం కంపల్సరీ రావాలి. ఆయన చెయ్యనిది ఏంటండి? ప్రజల కోసం సేవ చేశారు. నటన రంగంలో కానివ్వండి, ఆయన పోషించిన పాత్రలే కానివ్వండి, ఆయన ప్రజలకి విప్లవాత్మకంగా సందేశాలు ఇవ్వటమే కానివ్వండి, ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానివ్వండి, తెలంగాణ వ్యవస్థని మార్చటం కానివ్వండి, మహిళలకే కానివ్వండి, వృద్ధులకే కానివ్వండి, కూడు గూడు గుడ్డ అనే నినాదం తీసుకొని ఆయన దానికోసమే రూపాయి జీతం తీసుకొని ఒక సీఎంగా ఉండి ఆయన నిష్పక్షపాతంగా పరిపాలించారు. ఒక్క చోట కూడా ఆయన ఆస్తిలో రూపాయి ఇది వచ్చింది గవర్నమెంట్ దగ్గర ఆయన ఏ రోజు వాడుకోలేదు. 1 రూపీ ఎంపీ కూడా. అట్లాంటి నాయకులకి రాకపోవటం చాలా బాధాకరం. వీలైనంత తొందరగా స్పందించాలని కోరుకుంటున్నాం. సో అదేవిధంగా టీడీపీలో మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత ఉండబోతుంది? రిజర్వేషన్ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎన్నికల్లో? డెఫినెట్గా ఉంటుందండి. ఎప్పుడు ఆస్తిలో సమాన హక్కు అనేది ప్రకటించిందే తెలుగుదేశం పార్టీ. అది ప్రకటించిన తర్వాతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది ఎన్టీఆర్ గారితోనే స్టార్ట్ అయ్యింది. మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు కూడా మహిళలకి వృద్ధులకి తీసుకురావడం, డ్వాక్రా కానివ్వండి, సైకిళ్ళు ఇచ్చి విద్యార్థుల్ని స్కూల్కి వెళ్ళటానికి వసతులే కానివ్వండి, గురుకుల పాఠశాలలే కానివ్వండి, తెలుగుదేశం హయాంలో రావటం, ప్రతి చోట మహిళా విశ్వవిద్యాలయాలు ఎన్టీఆర్ గారి టైంలో ప్రతి చోట కూడా అండి మహిళలకి ఎక్కడైనా ఏ పార్టీ ఏదైనా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీనేనండి. మనం ఆస్తుల సమాన హక్కు అనేది ఆ రోజుల్లో ఊహించలేనిది. అలాంటిది తీసుకొచ్చినప్పుడే తెలిసిపోతుంది మనకు తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుంటుంది మహిళల కోసం. ఈ రోజు 33% వచ్చినా మా బాబు గారు కూడా అలాంటి తప్పకుండా మహిళల్ని ప్రోత్సహిస్తారు. ఆయన నైజం అండి. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు మేము ఈ రకంగా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలకి సముచిత స్థానం, గౌరవం దక్కే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా? అక్కడ తారుమారే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ప్రధానంగా అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా అండి. తెలుగుదేశం తప్ప ఇంకా వేరే పార్టీలు ఏవి అక్కడికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొట్టుకోవటానికే సరిపోతుంది. అన్నా చెల్లెల రాజకీయం చూస్తూనే ఉన్నాం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలైన దగ్గర నుంచి వాళ్ళ అన్న చేసిన తప్పులన్నీ ఎండగడుతూనే ఉంది. దానికే సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంటి గుట్టు కుటుంబ సభ్యులకే తెలుసు అన్నట్టు ఆ ఇంటి గుట్టు మొత్తం ఇప్పుడు బయట వస్తుంది. ప్రజలు అది కూడా ఏంటండి, ఇంటి గుట్టులో నుంచి బయట వచ్చిన ఆయన వివేకానంద రెడ్డి గారిని చంపారు, వాళ్లే చంపించారు. ఈ రోజు కూడా 5 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు.
సిబిఐ అన్నారు, ఏసీపీ అన్నారు, అన్ని రకాల ఎంక్వైరీలు స్టేట్ గవర్నమెంట్ సరిగా చేయట్లేదన్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పారు. ఏం జరిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ మ్యానిపులేట్ చేయటం మొదలుపెట్టాడు. అది ఎన్ని రోజులు ఉంటుంది, అది మొత్తం ప్రజలు అందరూ గమనించారు. కుటుంబాన్నే సరి చేసుకోలేని వ్యక్తి ఈ రోజు వచ్చి నేను చూస్తానంటాం హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ కొంచెం బలపడుతుంటే దెబ్బ ఎవరికి ఉంటుంది? వైసీపీకి ఉంటుంది. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎటు పోదు. ఎందుకంటే తెలుగుదేశం అనే వాళ్ళు తెలుగుదేశంతోనే ఉంటారు. వైసీపీకి వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు సీట్లు దొరకని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్లోకి వెళ్తారు. సో మాకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదండి. థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం టీడీపీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మహిళలందరికీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి, ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఎన్టీఆర్ గారు కానీ ఒకప్పుడు మహిళలకి ఎంత ఆదరణ ఇచ్చారు, మహిళలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా వీళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.